హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం కపాల రాక్షసి అనే ఒక పెద్ద కథ చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇవాళ నిన్న ఎంతవరకు చెప్పుకున్నాము? ఈ బుడతరాజు కల్పవల్లి ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో రాత్రి పడుకుంటారు కదా. వాళ్ళు ఎవరో పక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళకి ఏమీ వినిపించదు. వినిపించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు కదా బుడతరాజు, కానీ ఏమీ వినిపించదు. అలాగే ఏదో అలా వింటూ నిద్రపోతాడనమాట. తెల్లారు లేచిన తర్వాత చూస్తే ఆ పక్కన పడుకున్న వాళ్ళు ఉండరనమాట. ఈ కల్పవల్లిను ఈ బుడతరాజు లేచి ఆ పూటకోళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఈ రాజ్యంలో ఉన్న విశేషాలు ఏంటి అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆవిడ చెప్తుంది, మా రాజుగారు ధనపాలుడమ్మ, ఆయన చాలా మంచివారు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉండేవారు. ఆయనకి సడన్గా ఒక రోజుని కళ్ళు పోయాయి. అప్పటి నుంచి ఆయన మంత్రుల మీదే ఆధారపడి రాజ్యపాలన చేస్తున్నారు. ఆయన కళ్ళు పోయాయని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నారమ్మా. ఎంతమందో వైద్యులకి చూపించారు, కానీ ఎవ్వరూ ఆయనకి మళ్ళీ తిరిగి కళ్ళు తెప్పించలేకపోయారు అని చెప్తుందనమాట. చెప్తే అప్పుడు కల్పవల్లి అడుగుతుంది, ఎలా పోయాయి ఆయన కళ్ళు అని అడుగుతుంది. అడిగితే ఏంటి, ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక పెద్ద మెరుపు వచ్చిందమ్మా ఆకాశంలోంచి. ఆ మెరుపుకి ఆయన కళ్ళు పోయాయి. అప్పటి నుంచి మళ్ళీ కళ్ళు తిరిగి రాలేదు. కానీ ఒకరోజు ఒక యోగీశ్వరుడు వచ్చాడు మా రాజ్యానికి. ఆయన ఎంతో దీర్ఘంగా ఆలోచించి రాజుగారికి మళ్ళీ కళ్ళు తిరిగి రావాలి అంటే ఇక్కడికి కొంత దూరంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడు కపాల మాంత్రికుడు అవ్వాలి అని చెప్పి 100 మంది కపాలాలని ఆ దేవికి సమర్పిస్తున్నట్ట. అందులోంచి ఒక కపాలం తీసుకొచ్చి కనుక మా రాజుగారి కళ్ళకి తాకిస్తే కళ్ళు తిరిగి వస్తాయి అని చెప్పారమ్మా ఆయన. అప్పటి నుంచి రాజ్యంలో దండోరా వేయించారు, కానీ ఎవ్వరూ కూడా ధైర్యం చేసి కపాల మాంత్రికుడి దాకా వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేకపోతున్నారు అని చెప్తుందనమాట ఈ పూటకోళ్ళమ్మ. చెప్పేటప్పటికి అవునా అట్లాగా అని చెప్పి ఈ బుడతరాజును ఈ కల్పవల్లి ఏం చేస్తారు, ఆ ధనపాలుడి రాజస్థానానికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, రాజుగారిని ఎందుకు కలవాలి అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి అప్పుడు కల్పవల్లి అంటుంది, మేము ఇలాగ నేపాల్ దేశం నుంచి వచ్చాము, రాజుగారి కళ్ళు బాగు చేయాలి అని చెప్పి మేము ఒక మందు తీసుకొచ్చాము, మమ్మల్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, ఉండండి మేము రాజుగారిని అడిగొస్తాము అని చెప్పి రాజుగారిని అడిగి రాజుగారి పర్మిషన్ తీసుకుని వీళ్ళని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కల్పవల్లి అంటుంది, ప్రభు, మేము ఇలాగా బలానా దేశం నుంచి వచ్చాము, బలానా రాజ్యం నుంచి వచ్చాము, నా పేరు కల్పవల్లి, ఇతనేమో బుడతరాజు అని చెప్పి నా స్నేహితుడు, మీ కళ్ళకి ఏమైంది ఏంటి వివరంగా చెప్పండి అని చెప్పి అడుగుతుందనమాట. అడిగేటప్పటికి ఈ ధనపాలుడు అంటాడు, సరేనమ్మా కూర్చోండి మీరు, ఇలా జరిగింది నాకు, ఇలా జరిగింది, ఇలా యోగేశ్వరుడు ఒకసారి ఇలా చెప్పాడు, మళ్ళీ తిరిగి కళ్ళు వస్తాయి అని చెప్పాడని మొత్తం ఆయన కథంతా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి కల్పవల్లి అంటుంది, మేము ఎలాగైనా సరే ఆ మాంత్రికుడి ఆ భవనం ఎక్కడుందో కనుక్కొని ఆ మాంత్రికుడిని చంపి ఆ కపాలాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాము, మీ కళ్ళకి తాకిస్తాము, మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి, మేము ఎలాగైనా ఈ పని సాధించి వస్తాము అని చెప్పి చాలా ధైర్యంగా చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఈ ధనపాలుడికి ఆశ కలుగుతుంది. వాళ్ళ మాటల్లో ధైర్యము, వాళ్ళు గట్టిగా చెప్పటము అన్నీ వాళ్ళకి ఆయనకి కొంచెం ఆశ కలుగుతుందనమాట. అవును వీళ్ళు ఎలాగైనా సాధించగలరు అనే ఒక ఆశ కలిగి, అలాగేనమ్మా మీరు వెళ్ళిరండి, మీకు తప్పకుండా విజయం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళిద్దరిని పంపిస్తాడనమాట. వాళ్ళిద్దరూను అలా గుర్రం ఎక్కి అలాగా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ప్రయాణం చేస్తూ ఎంతో దూరం అలా ప్రయాణం చేస్తూనే ఉంటారనమాట. కొండలు గుట్టలు దాటుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ఇక్కడేమవుతుంది, ఈ సత్యవర్మ వాళ్ళ రాజ్యంలోనూ అతను కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాడు కదా. వచ్చేటప్పటికి ఇక్కడ రాజ్యంలోనూ ఒక యోధుడు ఏం చేస్తాడు, చాటింపు వేయిస్తాడనమాట. నాతో ఎవరైనా సరే పోరాడి గెలిస్తే నేను కొన్ని వరహాలు ఇస్తాను వాళ్ళకి, నాతో ఎవ్వరూ గెలవలేరు, గెలిచిన వాళ్ళకి నేను కొన్ని వరహాలు ఇస్తాను అని చెప్పి
చెప్పి ప్రకటన చేయిస్తాడనమాట. చేయించి రెడీగా ఉంటాడు ఆ యోధుడు. ఈ విషయం సత్యవర్మకి తెలుస్తుంది. సత్యవర్మకి తెలిసి సత్యవర్మ ఏం చేస్తాడు, నేను అతనితో పోటీకి దిగుతాను అని చెప్పి ఈ తల్లి తండ్రికి ఇద్దరికి చెప్పి మంత్రి గారికి కూడా చెప్పి, ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు వద్దు వద్దు అని చెప్తూ ఉంటారనమాట. అయినా కూడా వినకుండా ఆ సత్యవర్మ ఏం చేస్తాడు, ఆ యోధుడితో పోరాటానికి సిద్ధం అవుతాడనమాట. సిద్ధమయ్యేటప్పటికి ఈ విషయము పులికి తెలుస్తుంది. పులికి తెలిసి పులి ఏం చేస్తుంది, మంత్రి దగ్గరికి గబగబా వెళ్ళి, అదేంటి ఎందుకు ఒప్పుకున్నారు సత్యవర్మని, అదేంటి అతనితో పోరాటానికి, అతను ఎవరు అనుకుంటున్నారు, అతనే మాంత్రికుడు, ఎలాగోలాగా సరే ఈ సత్యవర్మని చంపేయాలి అని చెప్పి అతను ఎత్తువేసి ఈ విధంగా ప్రకటన చేయించాడు, ఎందుకు పంపించారు అతన్ని అంటుందన్నమాట ఈ పులి. అనేటప్పటికీ ఈ విశ్వకేత్ మహామంత్రి అంటాడు, అదేంటి నీకెలా తెలుసు అతను మంత్రి అని, మాంత్రికుడే అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ నాకు తెలుసు అతను మాంత్రికుడేను, మనం ఎలాగైనా సరే సత్యవర్మని కాపాడాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ పోరాటం జరిగే దగ్గరికి వెళ్తారనమాట. రాజు, రాణి, ఈ మంత్రి, పులి అందరూ వెళ్ళి ముందు వరుసలో కూర్చొని ఆ పోరాటాన్ని చూస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ చాలా భీకరంగా ఒకళ్ళు చాలా గట్టిగా కొట్టుకుంటూ చాలా భీకరంగా పోరాటం చేస్తూ ఉంటారనమాట. భయంకరంగా ఆ యోధుడు చాలా భయంకరంగా చాలా ఎత్తుగా బలంగా ఉంటాడనమాట. అయినా కూడా సత్యవర్మ ఏ మాత్రం భయపడకుండా వాళ్ళ గురువుగారు నేర్పించిన విద్యలతో ఆ యోధుడితో యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉండగా ఈ మాంత్రికుడు ఏం చేస్తాడు, ఒక్క క్షణం తన మంత్రంతోనూ ఒక పంజా లాంటిది చేతిలోకి తెచ్చుకొని ఈ సత్యవర్మని కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. చేసేటప్పటికి పులి చూసి వెంటనే ఒక్క జంప్ చేసి వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక్క జంప్ చేస్తుంది అనమాట. చేసేటప్పటికి ఈ సత్యవర్మకి కోపం వచ్చేస్తుంది. ఇదేంటి నేను అతనితో యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు ఇలా మధ్యలోకి వచ్చావు అని చెప్పి గట్టిగా ఆ పులిని కోప్పడతాడనమాట. కోప్పడేటప్పటికి ఆ పులి అంటుంది, కోప్పడకు, ఇతను ఎవరు అనుకుంటున్నావు, నిజమైన యోధుడు అనుకుంటున్నావా, ఏం కాదు, ఇతనే మాంత్రికుడు, ఈ వేషంలో వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చూడు అతని చేతిలో పంజా ఉంది, ఆ పంజాతో నిన్ను కొట్టి చంపేయాలనుకుంటున్నాడు, అందుకే నేను మధ్యలోకి వచ్చాను అని చెప్పి పులి అంటుందన్నమాట. ఎప్పుడైతే పులి అతను మాంత్రికుడు అని చెప్పిందో వెంటనే ఆ యోధుడు మాంత్రికుడుగా మారిపోయి అక్కడి నుంచి మాయమైపోతాడనమాట. ఇదంతా ఈ పోరాటాన్ని చూడటానికి వచ్చిన ప్రజలు, రాజు, రాణి, మంత్రి వీళ్ళందరూ చూస్తారనమాట. చూసి ఆశ్చర్యపోయి అప్పుడు ఈ పులిని అందరూను ఈ పులి వల్లే మన రాజకుమారుడు దక్కాడు మనకి అని చెప్పి ప్రజలు వీళ్ళందరూ, రాజు, రాణి కూడా వీళ్ళందరూ కూడా ఆ పులిని ఎంతో మెచ్చుకుంటారనమాట. మెచ్చుకొని అందరూ రాజభవనానికి తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళేటప్పటికి ఇంక ఈ సత్యవర్మకి అసలు ఈ పులి ఎవరు, ఏంటి, ఎలా తెలిసింది ఈ పులికి అని చెప్పి అతనికి అనిపిస్తుంది అనమాట. ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి ముందు మంత్రి దగ్గరికి వెళ్తాడు. మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు మీకు అసలు ఈ పులి ఎలా దొరికింది, ఈ పులితో మీకు ఏంటి స్నేహము, ఈ పులికి ఎలా తెలుసు అతనే మాంత్రికుడు అని చెప్పి చెప్పండి అని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట ఈ మహామంత్రిని. అడిగేటప్పటికి అతను మహామంత్రి అంటాడు, బాబు నాకేమీ తెలీదు, నేను ఒకసారి ఏదో వేటకు వెళ్ళినప్పుడు ఈ పులిపిల్ల నాకు కనిపించింది, నేను తెచ్చుకొని పెంచుకుంటున్నాను, నా దగ్గర పెరిగింది అంతేను, నాకు తెలుసు, ఇది క్రూర స్వభావమైంది అయితే మట్టుకి కాదు, నా దగ్గర పెరిగి సాధు స్వభావంగానే ఉంటుంది, మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలియాలనుకుంటే కనుక పులినే మీరు డైరెక్ట్గా అడగండి అని చెప్పి మహామంత్రి పక్కకు వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ సత్యవర్మ ఏం చేస్తాడు, పులి ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళి ఆ పులి దగ్గరికి వెళ్ళి పులిని గట్టిగా అడుగుతాడనమాట. ఎవరు అసలు నువ్వు, నీకెలా తెలుస్తున్నాయి ఇవన్నీ, ముందే నీకెలా తెలుస్తున్నాయి, అసలు అతను మాంత్రికుడని నీకెలా తెలుసు, నిజం చెప్పకపోయావో చూడు నేను చంపేస్తాను అని గట్టిగా అడుగుతాడనమాట. గట్టిగా అడిగేటప్పటికి ఇంకా పులి అనుకుంటుంది, చెప్పకపోతే కనుక ఇతను నన్ను చంపేసేటట్టు ఉన్నాడు, ఆయన చెప్పితే లాభం లేదు, ఇప్పుడు చెప్పకూడదు మనము ఏ విషయమును అని చెప్పి ఆ పులి ఏం చేస్తుంది, అదేంటి మీకు తెలుసు కదా ప్రభు, నేను మంత్రి గారికి అడవిలో దొరికాను, నన్ను ఆయన తీసుకొచ్చి పెంచుకున్నారు, నేను అంత చిన్న పిల్లగా ఉన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు ఇంత పెద్దదాన్ని అయ్యాను, అంతేను అంటుందన్నమాట. అనేటప్పటికీ అదంతా నాకు తెలుసు కానీ అసలు నువ్వెవరో చెప్పు అని గట్టిగా అడుగుతాడనమాట. మళ్ళీ అడిగేటప్పటికి ఈ పులి ఏం చేస్తుంది, ఇంకా చెప్పకపోతే తప్పేటట్లేదు అని చెప్పి అప్పుడు రాజుతో చెప్తుంది. ఆ రాజకుమారుడితోనూ ఇదేంటి నేను
ఎవరినో ఏంటో అనేది మీకు తర్వాత తెలుస్తుంది. అది తెలియకపోయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని రక్షించడానికి మాత్రమే వచ్చాను. అదేంటి, మీకు ఆ మాంత్రికుడు మూలంగా మీకు ప్రాణహాని ఉంది, మీరు ఆ మాంత్రికుడు మీ చేతిలో చనిపోతాడని చెప్పి వాడికి తెలుసు, అందుకనే మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అది తప్పించడానికి నేను ఇక్కడికి వచ్చాను, అంతే ఇప్పుడు మీకు తెలియాల్సింది, ఇంతకంటే మీకు తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి పులి అంటుందన్నమాట. అనేటప్పటికీ అప్పుడు ఈ ఈ రాజకుమారుడు అంటాడు, సరే అయితేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ పులి చెప్పటం, ఇదంతా చెప్పటం అంతా వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారనమాట. విని అప్పుడు ఓహో, ఇదేంటి మంత్రి కూడా చాలా మంచి పని చేశాడు, ఆయనకి రాజకుమారుడు అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి అని చెప్పి ఆ మంత్రిని ఇంకా ఎక్కువగా గౌరవంగా చూస్తారనమాట. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పులిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారనమాట. మన రాజకుమారుని రక్షించింది ఈ పులి అని చెప్పి ఆ పులిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా వీళ్ళందరూ ఇలా ఉంటూ ఉండగా అక్కడ ఈ కల్పవల్లి ఏం చేస్తుంది, అలా వెళ్తూ ఉంటుంది కదా అరణ్యంలో. అలా వెళ్తూ 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 ఉండగా ఒక సరస్సు పక్కన వాళ్ళకి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది అనమాట. కనిపించేటప్పటికి ఇదే అయి ఉంటుంది, పూటకోళ్ళమ్మ చెప్పిన భవంతి, మాంత్రికుడు ఇల్లు ఇదే అయి ఉంటుంది అని చెప్పి ఈ బుడతరాజుని కల్పవల్లి ఏం చేస్తారు, లోపలికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ అదేంటి కపాలాలన్నీ ఆ దేవికి సమర్పించి ఉంటాయన్నమాట. ఉండేటప్పటికి ఇదేను ఈ మాంత్రికుడి ఇల్లు ఇదేను అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఈ మాంత్రికుడు పూజలు చేస్తూ ఉంటాడనమాట. పూజలు చేస్తూ కనిపించేటప్పటికి కల్పవల్లి వాడిని గట్టిగా అరిచి వాడితో యుద్ధం చేయటం మొదలు పెడుతుందనమాట. యుద్ధం చేయటం మొదలుపెట్టేటప్పటికి ఈ మాంత్రికుడు ఫస్ట్ ఈ కల్పవల్లిని చూసి ఎంతో అందంగా ఉంది ఈ అమ్మాయిని, ఈ అమ్మాయితో యుద్ధం చేయటం ఎందుకు, ఈ అమ్మాయిని మనం పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తాడు. కానీ కల్పవల్లి ఏం చేస్తుంది, ఆ మాంత్రికుడిని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి ఆ మాంత్రికుడితో యుద్ధం చేయటం మొదలు పెడుతుందనమాట. రకరకాలు ఈ కల్పవల్లికి కూడా మంత్రాలు తంత్రాలు అన్నీ తెలుసు కదా, అన్ని విద్యలు నేర్చుకుంది కదా. అందుకని ఆ మాంత్రికుడితో సమానంగా వేషాలు మారుస్తూ ఒకసారి కపాల రాక్షసిగా, ఒకసారి కల్పవల్లిగా ఇలా మారుతూ ఆ మాంత్రికుడిని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. వాడు కూడా భీకరంగా రకరకాలుగా మారుతూ ఈ అమ్మాయిని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ బుడతరాజు వాడికి భయం వేసేస్తుంది ఈ మాంత్రికుడిని యుద్ధాన్ని చూసేటప్పటికి. వాడు గబగబా అక్కడ ఉన్న ఒక పెట్టెలో దూరిపోయి కూర్చొని వాళ్ళిద్దరూ అలాగా పోరాటం చేస్తూ ఉంటే వీడు చూస్తూ ఉంటాడనమాట. భయంగా చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడేమవుతుంది, ఈ సత్యవర్మ అలాగా ఒక రోజుని అలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ పులి సత్యవర్మ దగ్గరికి వచ్చి చెప్తుంది, సత్యవర్మ నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇప్పుడు కల్పవల్లి చాలా ప్రమాదంలో ఉంది, ఆ అమ్మాయి కపాల మాంత్రికుడి గుహలో ఉంది, కపాల మాంత్రికుడితో యుద్ధం చేస్తోంది. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఎలాగైనా సరే రక్షించాలి, ఆ అమ్మాయిని కాపాడాలి, వెంటనే నువ్వు బయలుదేరి వెళ్ళు, బలానా చోట ఉంది కపాల మాంత్రికుడి భవంతి అని చెప్పి పులి చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఇంకా సత్యవర్మ తల్లి తండ్రికి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ కల్పవల్లిని రక్షించడానికని బయలుదేరతాడనమాట. అలాగా ఈ సత్యవర్మ కూడా అడవుల్లో ప్రయాణం చేస్తూ కొండలు గుట్టలు అన్నీ దాటుకుంటూ నదులు దాటుకుంటూ వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉండేటప్పటికి ఒక చోట ఏమవుతుంది, ఒక పెద్ద కొండ చిలువ ఒక ముసలి తాతని మింగేస్తూ కనిపిస్తుంది అనమాట. కనిపించేటప్పటికి ఈ సత్యవరం ఏం చేస్తాడు, ఆ కొండ చిలువని 2 ముక్కలుగా నరికేస్తాడనమాట. నరికేసేటప్పటికి అక్కడ ఒక పెద్ద వెలుగు వస్తుంది. ఆ వెలుగులోంచి ఒక గంధర్వుడు అలా బయటకు వస్తాడనమాట. వచ్చేటప్పటికి ఆశ్చర్యంగా సత్యవర్మ చూసి ఎవరు నువ్వు, ఏంటి, ఎందుకు ఇలా పాముగా మారావు, ఇలా కొండ చిలువగా ఎందుకు మారావు అని అడుగుతాడు సత్యవర్మ. అడిగేటప్పటికి అప్పుడు ఆ గంధర్వుడు చెప్తాడు, నేను నా చిలిపితనం వల్ల ఒక తప్పు పని చేశాను, నేను ఇలా విహారం చేస్తూ ఈ అరణ్యంలోకి వచ్చాను. ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ముని ధ్యానంలో ఉన్నాడు, నేను నా చిలిపితనంతో ఆయన మెళ్ళో ఒక చచ్చిపోయిన పాముని వేశాను.
కానీ ఆయనలో ఎటువంటి కదలిక లేదు. అప్పుడు నేను మళ్ళీ తిరిగి బతికున్న ఒక పాముని వేశాను. వేసేటప్పటికి కూడా ఆయనకి మెలకువ రాలేదు. ఆ పాము అలా ఆయన శరీరం మీద పాకుతూ పాకుతూ పక్కకి వెళ్ళిపోయింది. అలాగా అయినా కూడా ఆయనకి మెలకువ రాలేదు. కొంతసేపటికి ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేను ఎదురుగుండా ఉన్నాను. ఆయనకి విషయం అంతా అర్థమైపోయాక ఆయన కోపం వచ్చి నన్ను శపించారు. నువ్వు నా మెళ్ళో పాము వేశావు కదా, నువ్వు ఒక పెద్ద కొండ చిలువుగా ఈ అడవిలో జీవించు అని నన్ను శపించారు. అప్పుడు నాకు చాలా భయమేసి నా తప్పు తెలుసుకొని నేను ఆయన కాళ్ళ మీద పడి నా తప్పు క్షమించండి అని ఎంతో ప్రాధేయపడితే అప్పుడు ఆయన నేను శపించింది నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు. కానీ నీకు శాప విమోచనం మటుకి ఒక అతను నిన్ను వచ్చి 2 ముక్కలుగా ఎవరైతే నిన్ను నరుకుతారో వాళ్ళ వల్ల నీకు శాప విమోచనం జరుగుతుంది. అంతవరకు నీవు అరణ్యంలో నువ్వు దొరికిన జంతువుని చంపి తింటూ ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయనని మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన వేరే చోటికి ధ్యానం చేసుకోవటానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను ఇక్కడ ఈ అరణ్యంలోనే ఉండి దొరికిన జంతువుని దొరికిన వాళ్ళని తింటూ నా జీవనాన్ని నేను సాగిస్తున్నాను. ఇన్నాళ్ళకి నీ మూలంగా నాకు శాప విమోచనం జరిగింది, నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి ఆ గంధర్వుడు ఈ సత్యవరమకి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి సత్యవరం అంటాడు, అవునా, నేను కూడా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను ఇప్పుడు. ఇలాగా ఒక కపాల మాంత్రికుడు అనే ఒక మాంత్రికుడు ఉన్నాడు ఇక్కడ దగ్గరలోను. అతని కోసం వెతుకుతున్నాను. అతన్ని చంపి నేను కల్పవల్లి అనే అమ్మాయిని రక్షించడానికి వెళ్తున్నాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి గంధర్వుడు అంటాడు, నీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను అంటాడు. అనేటప్పటికీ సత్యవరం అంటాడు, నాకు నీ సహాయం ఏమీ వద్దు, నేను మా గురువుగారి దగ్గర అన్ని మంత్రతంత్ర విద్యలన్నీ నేర్చుకున్నాను, నా ప్రయత్నం నేను చేసుకుంటాను, మీరు సహాయం చేస్తాను అన్నందుకు చాలా ధన్యవాదాలు అని సత్యవర్మ కూడా అంటాడనమాట. అని వాళ్ళు అటు తిరిగి చూసేటప్పటికి ముసలి తాత పాపం అక్కడ ఉంటాడు కదా, ఈ కొండ చిలువ నోట్లో పడిపోయిన వాడు అతను పాపం నొప్పులతో బాధపడుతూ ఉంటే అప్పుడు ఈ సత్యవరం అడుగుతాడు, ఎందుకు తాత నువ్వు ఇట్లాంటి అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడు ఆ తాత అంటాడు, ఏం లేదు బాబు, నాకు పిల్లలు లేరు, నేను నా భార్య ఈ పక్కనే ఉన్న గ్రామంలో ఉంటున్నాము, నేను కట్టెలు కొట్టి ఆ కట్టెల్ని అమ్మి వచ్చిన డబ్బులతో మేము పొట్టపోసుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా అలాగే ఈ అరణ్యంలోకి కట్టెలు కొట్టుకోవటానికే వచ్చాను, కానీ కొండ చిలువ నన్ను మింగటానికి ప్రయత్నం చేసింది. పుణ్యాత్ముల్లాగా మీరు వచ్చి నన్ను రక్షించారు, మీకు చాలా ధన్యవాదాలు, నన్ను రక్షించారు, నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తాడనమాట ఆ తాత. చెప్పేటప్పటికి ఈ గంధర్వుడు అంటాడు, ఇంకెప్పుడు నీకు ఇటువంటి బాధ రాదు, నేను నీకు ఈ పాత్ర ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఒక పాత్ర సృష్టించి ఒక పాత్ర ఇస్తాడనమాట ఈ గంధర్వుడు ఆ ముసలి తాతకి. ఇచ్చి ఇది నీకు కావలసినవి ఏది కావాలంటే అది దీని మూలంగా నీకు వస్తుంది, నువ్వు ఇంకా ఈ దారిద్ర్యం పోతుంది, నీకు సుఖంగా ఉండు అని చెప్పి ఆ పాత్ర ఆ ముసలి తాతకి ఇస్తాడనమాట. ఇచ్చి అంటాడు, ఇది నీకు తప్ప ఇంకెవ్వరికీ పనిచేయదు, నీకు మాత్రమే పనిచేస్తుంది, నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది అని చెప్పి ఆ పాత్ర ఆ ముసలి తాతకి ఇస్తాడనమాట. గంధర్వుడు ఇచ్చేటప్పటికి ఈ తాత ఎంతో సంతోషంగా వాళ్ళిద్దరికీను ధన్యవాదాలు చెప్పి వాడు తాత తన గ్రామానికి తను వెళ్ళిపోతాడు. ఈ గంధర్వుడు కూడా ఈ సత్యవర్మకి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఈ సత్యవర్మ ఇంకా ఈ మాంత్రికుడిని వెతుక్కుంటూ మళ్ళీ బయలుదేరతాడు అనమాట. బయలుదేరి వస్తూ ఉంటే ఒక చోట భీకరంగా శబ్దాలు వినిపిస్తాయి అనమాట. ఎవరో యుద్ధం చేస్తున్న శబ్దాలు. అప్పుడు ఆగి ఈ భవనంలో ఎవరో ఇదే మాంత్రికుడి భవనం అయి ఉంటుంది, లోపల ఏదో శబ్దాలు వినిపిస్తుందని తొంగి చూడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవ్వరూ కనిపించరు అనమాట. కనిపించకపోయేటప్పటికీ ఈ సత్యవర్మ ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళేటప్పటికి లోపల ఈ మాంత్రికుడును ఈ కల్పవల్లి ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు కదా. ఈ కల్పవల్లి ఒకసారి కపాల రాక్షసిగా, ఒకసారి ఇంకోలాగా మారుతూ ఉంటుందన్నమాట. మారుతూ ఈ మాంత్రికుడితో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ మాంత్రికుడు కూడా అలాగే మారుతూ యుద్ధం చేస్తూ ఉంటాడు కదా. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ సత్యవర్మ ఏం చేస్తాడు, ఈ కల్పవల్లికి సహాయంగా అతను కూడా వెళ్ళి ఆ మాంత్రికుడితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అలా ఇద్దరూ కలిసి చాలాసేపు ఆ మాంత్రికుడితో భీకరంగా యుద్ధం చేసి ఆ మాంత్రికుడిని చంపేస్తారనమాట. చంపేసేటప్పటికీ
అప్పుడు ఆ బుడతరాజు ధైర్యంగా ఆ పెట్టెలోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి హాయ్ హాయ్ మాంత్రికుడు చనిపోయాడు, ఇంకా బయలుదేరదాం పదండి, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, కపాలం తీసుకొని వెళ్ళిపోదాం పదండి పదండి అంటాడనమాట. అనేటప్పటికీ వీళ్ళు సరే అని చెప్పి వాళ్ళు ఒకరికొకళ్ళు అభినందనలు తెలుపుకొని ఈ సత్యవర్మను ఈ కల్పవల్లిను మాంత్రికుడు చనిపోయినందుకు ఇద్దరు ఒకరికొకళ్ళు సహాయం చేసుకున్నారు కదా, అందుకని వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళకి అభినందనలు తెలుపుకుంటారనమాట. తెలుపుకొని ఈ బుడతరాజుని తీసుకొని ఓ కపాలను తీసుకొని ఈ మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. అలా మళ్ళీ అరణ్యంలో అన్నీ దాటుకుంటూ వస్తూ ఉంటారనమాట. అలా వస్తూ ఉంటే వాళ్ళకి ఒక చోట బుడతరాణి కనిపిస్తుంది. బుడతరాణి కనిపించగానే బుడతరాజుకి అదిగో బుడతరాణి కనిపించింది, బుడతరాణి కనిపించిందని సంతోషంగా ఎగురుతాడనమాట. ఎగిరేటప్పటికి అప్పుడు ఈ సత్యవర్మను కల్పవల్లి ఆగి ఆ బుడతరాణిని కూడా తీసుకొని గుర్రం మీద ఎక్కించుకొని వాళ్ళు ధనపాలు రాజ్యానికి వస్తారనమాట. వచ్చి ఆ ధనపాలుడికి ఆ కపాలాన్ని ఇచ్చి మాంత్రికుణ్ణి చంపాము మేము, ఇదిగోండి కపాలము, మీ కళ్ళు మీకు తిరిగి వస్తాయి, కపాలాన్ని తాకించండి మీ కళ్ళకి అని చెప్పి ఆ కపాలాన్ని ధనపాలుడికి ఇస్తారు. ఆ ధనపాలుడు ఆ కపాలాన్ని తన కళ్ళకి తాకించుకోగానే కళ్ళు తిరిగి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ధనపాలుడు వీళ్ళిద్దరికీను బోల్డంతా కానుకలు ఇచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పంపిస్తాడనమాట, వాళ్ళ రాజ్యానికి పంపిస్తాడు. వాళ్ళ రాజ్యానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతోనూ ఈ జరిగిన విషయం అంతా చెప్తారు. చెప్పి ఇలాగా మాంత్రికుడిని చంపాము అని అన్ని విషయాలు చెప్తారనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు ఎంతో సంతోషించి ఇద్దరిని పెళ్లి చేసుకోమని అడుగుతారనమాట. వివాహం చేసుకోమని అడిగితే వాళ్ళిద్దరూ అంటారు, మేము ఇప్పుడు వివాహం చేసుకోము, మేము పూర్తిగా దేశాటన మొత్తం చేయాలి, దేశంలో ఉన్న వింతలు విడ్డూరాలు ఇవన్నీ చూడాలి మేము అని చెప్పి వాళ్ళిద్దరూ అంటారనమాట. అన్నట్టు సత్యవరం అంటాడు, ఏది పులి కనిపించట్లేదు, పులి ఎక్కడుంది అని చెప్పి ఈ మంత్రిని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి మంత్రి అంటాడు, పులి కనిపించట్లేదు, పులి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు, మేము కూడా పులి కోసమే వెతుకుతున్నాము అని చెప్పి మంత్రి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ రాజు రాణి కూడా అంటారు, ఎప్పుడైతే నువ్వు మాంత్రికుడిని చంపేశావో పులి అప్పటి నుంచే కనిపించట్లేదు అనుకుంటాను, పులి కనిపించట్లేదు, పులి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మన కోసమే నిన్ను రక్షించడం కోసమే ఎక్కడి నుంచో భగవంతుడు పంపించినట్టు వచ్చింది ఆ పులి, నిన్ను రక్షించుకుంది, వెళ్ళిపోయింది అని చెప్పి రాజు రాణి కూడా బాధపడతారనమాట. పులి వెళ్ళిపోయినందుకు బాధపడతారు. ఈ సత్యవర్మ కూడా అయ్యో వెళ్ళిపోయింది పులి అని చెప్పి కొంచెం సేపు ఈ సత్యవర్మ కూడా బాధపడతాడనమాట. బాధపడి అప్పుడు ఈ బుడతరాణి ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఈ కల్పవల్లి అంటుంది, మా వివాహం కాదు, ముందు వీళ్ళిద్దరు వివాహం చేయండి, వీళ్ళిద్దరు వివాహం చేస్తే వీళ్ళిద్దరూ వాళ్ళ సంతతితో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారట, వాళ్ళు ఒక పెద్ద రాజ్యాన్ని బుడత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు అంటున్నారు, అందుకని ముందు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అంటుంది. సరే అని రాజు రాణి ఏం చేస్తారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారనమాట. పెళ్లి చేసి వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోండి మీరు అని చెప్పి వాళ్ళని పంపిస్తారు. ఈ సత్యవర్మను కల్పవల్లి ఏం చేస్తారు, వాళ్ళిద్దరూను దేశాటన చేయటానికని బయలుదేరతారనమాట. వాళ్ళు అలా దేశంలో తిరుగుతూ విడ్డూరాలు వింతలు అన్నీ చూస్తూ అలా వాళ్ళు దేశాటన చేస్తూ ఉంటారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.